పూర్తి స్థాయిలో వికసించలేదు. కాబట్టి సత్ప్రవర్తన కలిగి ఉండాలి. మన వల్ల యూనియన్కు చెడ్డ పేరు కాకుండా మంచి పేరు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేయాలి. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా ఏదో ఒక కార్యక్రమం జర్నలిస్ట్ యూనియన్ అంటే మనం ప్రెస్ మీట్కి వెళ్ళి బాగుంటుంది. ఈ అవకాశం ఇచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్స్. ధన్యవాదాలు. అక్రమ్ గారు చెప్పినట్టు అందరి సమస్యలను పరిష్కరించడానికి ఎప్పుడు ముందుంటుంది. తర్వాత ఏపీడబ్ల్యూజే వర్కింగ్ ప్రెసిడెంట్ గిరిశేఖర్ గారిని నేను గవర్నర్ సి గారి రిపోర్ట్ బి మోహన్ కుమార్ నేను మాట్లాడుతున్నాను. మనం ఆల్రెడీ ఎప్పుడో మనము ప్రతి ఒక్క విషయంలోనూ మనం ముందంచగా ఉన్నాం. ఎప్పుడంటే మీడియా ఎప్పుడు ముందంచంలోనే ఉంది. కరోనా టైంలో ఏది పనిచేసింది? ఒక్క మీడియానే పనిచేసింది. ప్రతి ఒక్కరు అందరూ కూడా ఇంట్లో ఉండిపోయినారు. ఏ ఒక్కరు కూడా కానీ బయట రాలేదు. ఒక మీడియా, ఒక డాక్టరు, ఒక పోలీస్, వీళ్ళు ముగ్గురే బయట వచ్చి వర్క్ చేసింది. దీంట్లో కూడా ఎవరు భయపడకుండా పనిచేసిన వాళ్ళంటే ఒక మీడియా ఒకటే భయపడకుండా పనిచేసింది. డాక్టర్స్ కూడా కొన్ని సందర్భాల్లో ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అది స్వయంగా నేనే ఎన్నోసార్లు వీడియోలు తీసినాను. దానికి బయట పెట్టకూడదు అనేసి మనము ఎన్నో విధాలుగా ఉండిపోయినాము. కనీసం అంటే ఆక్సిజన్ అందకుండా ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దాన్ని కూడా ఒక మీడియానే దాన్ని బయట పెట్టింది. ప్రతి ఒక్క విషయంలోనూ మీడియా అంచనాగా ఎదిగి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా చూపించింది. ఏదంటే మీడియా ఒకటే చూపించింది. మీడియానే నెంబర్ 1. ఆ విధంగానే మనము ప్రతి ఒక్కరు ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళిపోయినాం. సివిఆర్లో కెమెరామెన్ ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు కెమెరామెన్ చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు అందరిలోనూ భయం అనేది పుట్టిపోయింది. నాకు కూడా టైఫాయిడ్ ఫీవర్ వచ్చి అప్పుడుదా నేను జస్ట్ కోలుకున్నాను కరోనా టైంలో. మనం కూడా ఇంట్లో ఉండిపోయినామంటే పలంనేరులో ఏం జరుగుతూ ఉంది, ఎట్లా జరుగుతూ ఉంది, ఏ విషయం ఎవరికి బయట తెలియదు. మనం మీడియా వాళ్ళు మనం ఇంట్లో ఉండిపోయినామంటే ఎట్లుంటుంది అని చెప్పేదానికోసము మా తమ్ముడు దేవేంద్ర, అన్నా నీకు జ్వరం వచ్చిందన్నా, నువ్వు బయట పోవద్దు, నువ్వు బయట పోయినావంటే మళ్ళీ నీకు ఎక్కువ అయిపోతుందన్నా అంటే కూడా నేను వినలేదు. హెల్మెట్ వేసుకొని 2 మాస్కులు వేసుకొని ఎంటర్ అయినాను. హాస్పిటల్లో ఎంటర్ అయ్యి ప్రతి ఒక్క విజువల్స్ తీసినాను. ఎక్కడెక్కడ మా ఊరి దగ్గర మురుగు అనే గ్రామంలో అయితే ఇల్లు వదిలేసి అందరూ బయట వెళ్ళిపోయినారు. అంటే ఎక్కడ పోయి పాకలు వేసుకున్నారంటే వాళ్ళు చేనుల దగ్గర పోయి పాకలు వేసుకున్నారు. ఒక మీడియా వ్యక్తిని ఫోన్ చేస్తే రోడ్డు వరకు వెళ్ళిపోయి రిటర్న్ వచ్చేసినారు. మళ్ళీ నాకు కాల్ వచ్చింది. కాల్ వస్తాను నేను పోయినాను. మీరేం భయపడద్దు, కరోనా కాదు, వాళ్ళ అమ్మ వచ్చినా కూడా నేను పోతాను, నేను దాని గురించి మీరు భయపడద్దండి అట్లా చెప్పి ఎంటర్ అయినా లోపల పోయి ప్రతి ఒక్క వీడియోలు తీసినాను. నేను ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు గుడిసెల దగ్గర ఉన్న వాళ్ళంతా ప్రతి ఒక్క వీడియో తీసినాను. హల్చల్ అయింది ఆ న్యూస్ అయితే. ప్రతి ఒక్క న్యూస్ హల్చల్ చేసినాం మేము అయితే. ఆ విధంగా ప్రతి ఒక్కరు మన మీడియా వాళ్ళు ఎక్కడ చూసినా మీడియా వాళ్ళు వర్క్ చేసినారు. దీంట్లో కూడా చాలా మంది కూడా ఏం రావట్లంటే బాధపడిన వాళ్ళు, కష్టాలు పడిన వాళ్ళు, కన్నీళ్లు కాల్చిన వాళ్ళు ఉన్నారు. ధనవంతులు అయితే బయట రాలేదు, కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో, లో క్లాస్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కానీ మీడియా వాళ్ళు వచ్చి ఆదుకున్నారు. ప్రతి ఒక్క కష్టాన్ని ప్రభుత్వానికి తెలియపరిచినారు, ప్రజలకు తెలియపరిచినారు. మీడియానే నెంబర్ 1. ఆ విధంగానే మనం ఎప్పుడు కూడా కానీ మనం ముందుకు అడిగేయాలి. కానీ మనం ఏదో మనం వెనకాల ఉన్నామో కింద జారిపోయినాం అనే విషయాన్ని మనం ఉండకూడదు. ప్రతి ఒక్క విషయాన్ని పెద్దలతో మాట్లాడి అదే విధంగా మన ప్రభుత్వంతో మనకేం కావాలో, ఏ సహకారం కావాలో మనం ముందుకు పోయినామంటే ఒక అడుగు ముందుకు వేస్తాం. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పేదో ఉండిందంటే దయచేసి మన్నించండి. దేశంలోనే భద్రత లేని ఉద్యోగాల్లో జర్నలిజము 146వ స్థానం ఉంది ప్రపంచంలో. అంటే భద్రత లేని ఉద్యోగాల్లో 146వ స్థానంలో ఉన్నాం. అంటే మనకు పైన భద్రత అంటే ఉద్యోగ భద్రత లేదు. ఏ క్షణంలో ఎవరు తీసేస్తారో తెలియదు. తెల్లారితో ఫోన్ చేసి బాబు నీ సేవలు చాలు నాకు చెప్పినప్పుడు నేను కూడా ఇంటికి పోవాల్సిందే. ఒక అపాయింట్మెంట్స్ లేవు, ఒక ఇది లేదు, ఏ విధమైనటువంటి భద్రత లేదు. ఆ విధమైన కాకుండా జర్నలిస్టులకి అందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని మన యూనియన్ డిమాండ్ చేస్తుంది. ఈ డిమాండ్ చేసినటువంటి ఏకైక సత్తా కలిగినట్టు యూనియన్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ యూనియన్ కూడా జర్నలిస్టుల ఉద్యోగ భద్రత గురించి మాట్లాడాలా.
అక్రిడేషన్ గురించి మాట్లాడుతున్నారు, పెన్షన్ గురించి మాట్లాడుతున్నారు, రక్షణ గురించి మాట్లాడుతున్నారు. బతికేదానికి తిండి కావాల్సినటువంటి ఉద్యోగ భద్రత గురించి మాత్రం ఏ ఒక్క యూనియన్ మాట్లాడాలా? ఈ యొక్క యూనియన్ మాత్రమే ఛాలెంజ్ గా తీసుకొని జర్నలిస్టులు అందరూ కూడా ఉద్యోగ భద్రత వేజ్ బోర్డు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి సంఘం ఏదన్నా ఒకటి ఉందంటే ఇది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కామ్రేడ్స్. నిజంగా కూడా ఇతర రాష్ట్రాల్లో పెన్షన్ సౌకర్యం ఉంది, కేరళలో పెన్షన్ సౌకర్యం ఉంది, తమిళనాడులో పెన్షన్ సౌకర్యం ఉంది, ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇది కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. బాబు ముసలివాళ్ళకి 4,000 ఇస్తున్నారు, ముతకోళ్ళకి 4,000 ఇస్తున్నారు, హ్యాండిక్యాప్డ్స్కి పెన్షన్ ఇస్తున్నారు, ట్రాన్స్జెండర్స్కి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. మేము జనం కోసం పనిచేసేవాళ్ళు బాబు, మాకు పెన్షన్ ఏంటి అని చెప్పేస్తే మనల గురించి పట్టించుకునే నాదుడే లేదు. విషయం ఏంటంటే ఈడ మనలో ఐక్యత లేకపోవడం వల్లనే పాలక వర్గాలన్నీ కూడా మనల్ని పక్కన పెడుతున్నాయి. పక్కన పెట్టడం కాకుండా దాడులు చేస్తున్నాయి. మనం రాస్తే మాత్రం ఒక అధికారి గురించి కానీ ఒక నాయకుని గురించి కానీ ఏదైనా ఒక గురించి మనం పొగిడి రాసినప్పుడు ఫోన్ చేసి థ్యాంక్స్ కూడా చెప్పరు. ఎవరికైనా చెప్పింటారు వాడు మా వాడు బాగా రాసినాడు అంటారు. అదే మనం అతను చేసేటువంటి నిజస్వరూపాన్ని ప్రజెంట్ చేసినప్పుడు మాట్లాడకుండా మన పైన దాడులు చేస్తున్నారు. ఇది మనం చూస్తున్నాం. అంటే విమర్శని స్వీకరించే స్థాయిలో పాలక వర్గాలు లేవు. పాలక వర్గాలే కాదు, రాజకీయ పక్షాలు కానీ వ్యక్తులు కానీ సమాజం కానీ నిజాన్ని స్వీకరించేటువంటి పరిస్థితుల్లో లేదు. కాబట్టి జర్నలిస్టులకు ఒక ప్రత్యేకమైనటువంటి భద్రత కావాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి తగినట్లుగానే మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. ఎస్సీ కమిషన్ ఉంది, ఎస్టీ కమిషన్ ఉంది, బీసీ కమిషన్ ఉంది, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది. ఇదే విధమైనటువంటి పద్ధతుల్లో మీడియా కమిషన్ దేశ స్థాయిలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ విధమైనటువంటి పోరాటం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కీలకంగా తీసుకొని భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వర్కింగ్ ఫెడరేషన్లో అన్ని కూడా ఐక్యం చేసుకుని ఇండియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తుంది కామ్రేడ్స్. ఇదేదో ఒక రోజుతో అయిపోయేటువంటి ఉద్యమం కాదు, ఇదేదో ఒక రోజుతో వచ్చేటువంటి కాదు, మనం అడుక్కుంటే ఇచ్చేది కాదు. ఇది మనం పోరాడితేనే తప్ప, సార్ చెప్పినట్లుగా సమరశీల పోరాటాలు చేస్తే తప్ప మన హక్కుల్ని సాధించుకునే పరిస్థితిలో మనం లేం. రెండోది, బాబు మీరంతా వర్కింగ్ జర్నలిస్టులు, మీరంతా కూడా అసంఘటిత రంగ కార్మికులు అని చెప్తా ఉన్నారు. నిజమే, మేము అంతా కార్మికులమే, వర్కింగ్ జర్నలిస్ట్ కార్మికులమే. ఇంత వర్కింగ్ జర్నలిస్ట్ కార్మికులుగా ఉన్నటువంటి మాకు అసంఘటిత రంగ కార్మికులు ఇచ్చేటువంటి గుర్తింపైన మాకేంట్రా బాబు అంటే దాన్ని పడిచేయబడుతుంది గవర్నమెంట్. ఆ విధమైనటువంటి పోరాటాలు ఏ సంఘము చేయలేదు. మనం దాన్ని బాధ్యత తీసుకున్నాం. మేము మా సభ్యత్వాన్ని అంతా కూడా మీకు సమర్పిస్తాం. మీ లేబర్ కమిషన్ దాని గురించి మీరు స్క్రూటినీ చేయండి, ఆడిట్ చేయండి. అసంఘటిత రంగ కార్మికులకు ఇచ్చేటువంటి అన్ని బెనిఫిట్స్ ను కూడా మాకు కూడా కలగజేయండి అని చెప్పేసి మనం ఈ సందర్భంగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రెస్టేజ్ కోసం కాదు. మహాసభ అంటే మన ఐక్యతకి రూపమైనటువంటి ఒక సభ. ఈ మహాసభ ద్వారానే మనం ఒక సందేశాన్ని ప్రభుత్వానికి ఇస్తాము. ఈ మహాసభ ద్వారానే మన ఐక్యతకి ఒక సందేశాన్ని ఇస్తాము. ఈ మహాసభ ద్వారానే సమాజానికి మేము ఐక్యంగా ఉన్నటువంటి ఒక సందేశాన్ని మనం ఇస్తాము. కాబట్టి పౌర సమాజం కూడా ఈ యొక్క మహాసభలను గుర్తిస్తుంది. కాబట్టి మహాసభలు అనేటివి ఎందుకు జరుపుకుంటామంటే మన యొక్క హక్కులు సాధించుకునేందుకు, మన హక్కుల్ని ప్రజలతో పాటు ప్రభుత్వానికి తెలియజేసేటువంటి ఒక వేదికగా మనము దీన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉండదు. పోరాడాల్సిన చోట పోరాడాలి, సమస్యలు చర్చించాల్సిన చోట చర్చించాలి, సంధి మార్గంలో పోవాల్సిన సంధి మార్గంలో ఉండాలి. ఏదైనా అల్టిమేట్ గా జర్నలిస్ట్కి భద్రతకి, సంక్షేమానికి అవసరమైనటువంటి అన్ని చర్యలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏ కోశానా వదిలిపెట్టదు. అవసరమైతే రాజీ పోయేదానికైనా సిద్ధం. బట్ మాకు కావాల్సిందే జర్నలిస్టుల యొక్క సంక్షేమం అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను కామ్రేడ్స్. WJF కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మనం ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏమంటే, ఈరోజు మన జిల్లా కమిటీ కొత్తగా ఎన్నుకోబడింది కాబట్టి దాని సందర్భంగా ఈరోజు మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి మా ఆహ్వానాన్ని మన్నించి ప్రతి ఒక్కరు నియోజకవర్గం నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేస్తామని మనం ఊహించలేదు, కానీ ఇంత జయప్రదం చేసినందుకు మీ అందరి సహకారం మాతో ఉంది కాబట్టి మీకు అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఈ కార్యక్రమానికి ఇక్కడ ముఖ్య అతిథులకు వచ్చిన మన రాష్ట్ర నాయకులు జయరాజ్ గారిని స్టేజ్ ని అలంకరించాలని కోరుతున్నాను. అదే విధంగా ఆదరం గారికి, జిల్లా అధ్యక్షులు ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ప్రకాష్ గారికి, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు జయచంద్ర గారికి, ఎలక్ట్రానిక్ మీడియా జేఎఫ్ చిత్తూరు జిల్లా నియోజకవర్గ అధ్యక్షులు ఏ కేశవులు గారికి, ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు జిల్లా నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం గారికి, మన ఎలక్ట్రానిక్ మీడియా కోశాధికారి అక్రమ్ గారికి, అక్రమ్ వస్తున్నాడు అంటున్నా, వర్కింగ్ ప్రెసిడెంట్ గిరీష్ గారికి, అంతే కదన్నా, 17 మంది కలెక్టర్ ఆఫీస్ లో పోయి కలెక్టర్కి ఒక వినతి పత్రం సమర్పించి దాంట్లో కొంతమంది బయట ఉన్న మిత్రులు కూడా రాలేకపోయినారు. ఆ రోజు సలీము వీళ్ళంతా రాలేకపోయినారు. వాళ్ళందరి పేర్లు వేసుకొని 7 మందితో ఒక కో కన్వీనింగ్ కమిటీ వేసాం. కేవలం 7 మంది. ఈ 7 మంది ఈరోజు 375 మంది అయినారంటే నాయకత్వం పైన నమ్మకం ఉందనేటువంటి ప్రగాఢ విశ్వాసం నాకున్నది. ఆ నాయకత్వంలో భాగమే మీరందరూ కూడా. ఏమో ఆ 7 మందితో కాదు జరిగింది, నాయకత్వంలో భాగస్వామ్యం అయినటువంటి మీ అందరి వల్లనే ఇది సాధ్యమైంది. జరగబోయేటువంటి పోరాటాల్లో కూడా, జరగబోయేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం యూనిటీగా ఉండాల్సిన అవసరం ఉంది కామ్రేడ్స్. కాబట్టి ఈ విధమైనటువంటి పోరాటాలు మనం నిర్వహించుకోవాలి. ఈ విధమైనటువంటి ఐక్యతను జర్నలిస్టుల్లో మనం కల్పించాలి, భద్రత కల్పించాలి. ఇవన్నీ చేసుకున్నప్పుడే మన యొక్క లక్ష్యాలని మనం సాధించుకోగలం కామ్రేడ్స్.